అందం, నటనతో చాలా చిన్న వయసుతో పాటు చాలా తక్కువ సమయంలో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న నటి ప్రత్యూష మరణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది. పోలీసులతో పాటు హైకోర్టు ఆమెది ఆత్మహత్య అని తేల్చితే ఆమె తల్లి మాత్రం ముమ్మాటికి తన కూతురిది హత్య అని 2 దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రత్యూష కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈసారి దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పు రిజర్వ్లో పెట్టడంతో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు విధించిన జైలు శిక్ష సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం తమ తీర్పు రిజర్వ్ చేస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో సంచలనం రేపిన ప్రత్యూష మృతి కేసులో ఈ కీలక పరిణామం చాలా రోజుల తర్వాత చోటు చేసుకోవడంతో తీర్పు పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలంగాణలో భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే శ్రీరంగంలో అడుగుపెట్టారు. ఒక టీవీ రియాలిటీ షోలో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ బిరుదు గెలుచుకుని ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటుగా తమిళంలో కూడా టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన అందం నటనతో మెప్పించి అగ్ర హీరోయిన్లో ఒకరికి ఎదిగారు. 1998లో మోహన్ బాబు యాక్ట్ చేసిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో ఆమె మోహన్ బాబు కూతురుగా కనిపించి తొలి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళంలో వరుస అవకాశాలు లభించాయి. తెలుగులో శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. అయితే కేవలం 5 ఏళ్లలో 11 సినిమాలు నటించి ఫుల్ బిజీగా ఉన్న తరుణంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. 2002లో ప్రత్యూష ఆత్మహత్య వ్యవహారం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మరణ సమయంలో ఆమె వయసు కేవలం 22 ఏళ్లు మాత్రమే. ఆమె డెత్ మెషర్ ఇప్పటికీ చర్చకు దారితీస్తూనే ఉంటుంది. ఆమెది ఆత్మహత్య అని, అత్యాచారం కూడా జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఈ వ్యవహారం మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. అయితే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రత్యూష మృతి కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్ష సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ఆమె తల్లి సరోజినీదేవి సైతం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి అప్పీళ్లపై జస్టిస్ రాజేష్ బిందల్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తీర్పు రిజర్వ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి వెళితే సిద్ధార్థ ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30 నుంచి 8 గంటల మధ్య ఇద్దరు విషం తాగిన పరిస్థితుల్లో కనిపించారు. వెంటనే వారిని ఒక ప్రైవేట్ ఆసుపత్రి తరలిస్తే అక్కడ ప్రత్యూష చికిత్స పొందుతూ 24వ తేదీన తుదిశ్వాస విడిచారు. సిద్ధార్థరెడ్డి మాత్రం చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్టుగా ల్యాబ్ రిపోర్ట్లో ఇదిలా ఉంటే ఆర్గానోఫాస్ఫేట్ కారణంగానే ప్రత్యూష చనిపోయారని, ఊపిరి ఆడకుండా చేయటం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూష ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు, ఆత్మహత్యాయత్నం చేసుకున్నందుకు సిద్ధార్థరెడ్డికి 5 ఏళ్ల జైలు శిక్ష హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి విధించారు. దీనిపై సిద్ధార్థ హైకోర్టు ఆశ్రయించగా జైలు శిక్ష 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానా 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి, సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలైన ఈ 2 క్రిమినల్ అప్పీళ్లపైనే విచారణ పూర్తయి తాజాగా తీర్పు రిజర్వ్ చేశారు. అయితే ప్రత్యూష్తో పాటు సిద్ధార్థరెడ్డి ఇద్దరూ కలిపి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో సిద్ధార్థరెడ్డి ప్రత్యూష్ను ఆత్మహత్యకు పురిగొల్పడం ఎలా సాధ్యపడుతుందని ఆయన తరపు లాయర్ సుప్రీంకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఇద్దరూ పెళ్లికి సిద్ధార్థరెడ్డి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా సిద్ధార్థతో పాటుగా పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. ఇదిలా ఉంటే ప్రత్యూష తల్లి మాత్రం ముందు నుంచి కూడా తన బిడ్డది హత్య అని పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తీర్పు ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.